ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంని కట్టేది మనమే అయినా అది మనల్ని ప్రొటెక్ట్ చేయదు, ఓన్లీ లెండర్ని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది. దాని పేరే పిఎంఐ. ఇల్లు కొనేటప్పుడు 20% కంటే తక్కువ డౌన్ పేమెంట్ చేస్తే మంత్లీ మార్గేజ్తో పాటు పిఎంఐ అనే ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఇన్ దిస్ వీడియో లెట్స్ డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ పిఎంఐ, why is it mandatory, and what all factors influence its rate. Hi, this is Sindhuri and welcome to Home Buying Series Part 3. PMI stands for Private Mortgage Insurance. This insurance is mandatory for homeowners who pay less than 20% down payment. మనం 20% కంటే తక్కువ డౌన్ పేమెంట్ చేస్తున్నాము అంటే అవర్ లెండర్ ఫీల్స్ దట్ దిస్ ఇస్ అ రిస్కీ లోన్. సో లెండర్ మన హోమ్ లోన్ పైన ఒక ఇన్సూరెన్స్ తెచ్చుకుంటాడు సో దట్ మనం ఒకవేళ ఆ లోన్ రీపే చేయలేకపోయినా హీ వుడ్ బి సేఫ్ అని. కానీ ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం లెండర్ కట్టకుండా మనకి ఛార్జ్ చేస్తాడు. So this PMI benefits your lender if you do not repay the loan but doesn't benefit you in any way. Many think that PMI is a flat fee and everyone is charged the same amount, but that's not true. PMI could be anywhere between 0.58% to 1.86%. మన పిఎంఐ ఎంత ఉండొచ్చు అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ క్రెడిట్ స్కోర్, మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఆబ్వియస్లీ బెటర్ పిఎంఐ పర్సంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ డౌన్ పేమెంట్ మీద, దో లెస్ దాన్ 20% కట్టే వాళ్ళకి పిఎంఐ అప్లై అయినా కూడా 5% డౌన్ చేసే వాళ్ళకి ఒక పిఎంఐ రేట్ ఉంటుంది అండ్ 15% డౌన్ చేసే వాళ్ళకి ఒక పిఎంఐ పర్సంటేజ్ అప్లై అవుతుంది. అండ్ ఆక్యుపెన్సీ టైప్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీని ప్రైమరీ రెసిడెన్స్లో కొంటే ఒక పిఎంఐ అప్లై అవుతుంది, అదే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే ఇంకో పిఎంఐ ఉంటుంది. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మన పిఎంఐ డిసైడ్ అవుతుంది. మన పిఎంఐ పర్సంటేజ్ ఎంత అనేది మన లోన్ ఎస్టిమేట్లో, క్లోజింగ్ డిస్క్లోజర్లో ఆర్ మంత్లీ స్టేట్మెంట్లో చూసుకోవచ్చు. కానీ వన్స్ ఈ పర్సంటేజ్ ఫిక్స్ అయ్యాక డౌట్ ఏంటి అంటే ఈ పిఎంఐ మనం ఎంటైర్ లోన్ పీరియడ్ కట్టాలా ఆర్ ఈజ్ దేర్ ఎ వే టు స్టాప్ ఇట్? అది నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం.